పేదవాని ఇంట్లో కూడా ఒక ఎంటర్‌ప్రెన్యూర్ తయారవ్వాలని చెప్పి ఈ రోజున ఎన్డీఏ ప్రభుత్వం ఒక సంకల్పంతో ఏదైతే 40 సంవత్సరాల అనుభవం ఈ రోజున మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆలోచనలకు అనుగుణంగా ఈ రోజున ఒక రాష్ట్రాన్ని ప్రగతి పదంలో పరిగెత్తించే విధంగా ఈ రోజున చేయటం, దానికి యువ నాయకులు బాసటగా శ్రీ లోకేష్ గారు ఆ తీర్చిదిద్దే కార్యక్రమంలో ఆయన ముందుండి చేయటం, ప్రతి ఒక్కరిని వ్యాపారస్తులుగా పేదవాడి ఇంటికి తను పెద్ద కొడుకై ఈ రోజున దాదాపు మొదటి విడతగా 3000 మంది పేదలకి ఈ రోజున ఇళ్ల పట్టాలు ఇవ్వటంలో మన యువ నాయకులు, మన శాసనసభ్యులు శ్రీ నారా లోకేష్ గారు దాదాపు 3000 మంది ఇళ్ళకి రెగ్యులరైజేషన్ పట్టాలు ఇవ్వటం, దాదాపుగా 1000 కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున పేదలకు పంచే దాంట్లో జోహార్ ఎన్టీఆర్, జోహార్ ఎన్టీఆర్. ఈ రోజున మంగళగిరి నియోజకవర్గంలో దశాబ్దాల కళ, దాదాపు 2.5 దశాబ్దాల కాలంగా ప్రతి పేదవాడు ఎదురు చూస్తున్నటువంటి సొంత ఇంటి కళని గత పాలకులు విచక్షణ రహితంగా వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్లో పేదల ఇల్లు అడ్డు వస్తే తొలగించి గుల్డోజర్ ప్రభుత్వం రన్ చేసిన పరిస్థితి. కానీ ఆ రోజు ఎలక్షన్లో 2024 ఎలక్షన్లో ఆయన రచ్చబండ కార్యక్రమంలో ప్రతి పేదవాని ఇంటికి నేను పెద్ద కొడుకునై మీకు రెగ్యులరైజ్ చేస్తాను అన్నమాట ప్రకారం ఈ రోజున ఈ కార్యక్రమం మంగళగిరిలో ఒక పండగ వాతావరణంలాగా రాష్ట్రం కాదు, దేశం కాదు, ప్రపంచంలో ఎక్కడా కూడా ఇంత పెద్ద ఎత్తున ఇలాంటి కార్యక్రమం చేసి ఉండరు. నిజంగా అంటే దాదాపు 1000 కోట్ల రూపాయల ఆస్తి ఈ రోజున పేదలకు పంచే పరిస్థితి, అంటే ఇది ఎవరు కూడా ఊహించని పరిస్థితి. ఈ రోజున దాదాపు మంగళగిరిలో ఆ రోజున లెక్కల ప్రకారం 20,000 మంది ఆ రోజున ఇస్తుంటే మొదటి విడతగా 150 గజాల లోపు ఏవైతే ఉన్నాయో వారికి ముందర రెగ్యులరేషన్ చేసే పరిస్థితి. ఈ రోజున లోకేష్ గారు ఆయన బట్టలు పెట్టి వారికి పశువుంగం పెట్టి ఆయన సొంత చేతులు ఆయన చేతుల మీదుగా స్వహస్తాలతో వారికి ప్రతి కుటుంబాన్ని కలిసి ఈ రోజున పట్టా ఇచ్చే కార్యక్రమంలో మేము కూడా మన నాయకులందరం కూడా మనం భాగస్వామ్యం చేసినందుకు మీకు లోకేష్ గారికి ప్రత్యేక అభినందనలు, ప్రత్యేక ధన్యవాదాలు చెప్తా ఉన్నాను సార్. అలాగే అందరికీ ఇప్పుడు
శ్రీ గౌరవనీయులు మన శాసనసభ్యులు యువ నాయకులు ఆంధ్ర రాష్ట్ర అభివృద్ధిని ఆయన కంకణం కట్టుకొని ముందు నడిపిస్తున్న వ్యక్తి. అలాగే మన మంగళగిరిని రాష్ట్రంలోనే కాదు దేశంలోనే నంబర్ 1 రాష్ట్ర నియోజకవర్గంగా తీర్చిదిద్దే కార్యక్రమంలో శ్రీ లోకేష్ గారు ముందు నడిపించే లోకేష్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. దయచేసి అందరూ కూర్చోవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. జీవితంలో మనం తీసుకున్న కొన్ని నిర్ణయాలు మననే మార్చేస్తున్నాయి. 2019లో నేను ఒక నిర్ణయం తీసుకున్నాను. నాకు పరిచయం లేని నియోజకవర్గంలో పోటీ చేయాలని. ఆ నియోజకవర్గం పేరే మంగళగిరి. ఆనాడు అతి తక్కువ సమయం ఉన్నందుక నేనేంటో మీకు అర్థం లేదు, మీ సమస్యలు ఏంటో నేను తెలుసుకోలేకపోయా. 20 రోజుల్లో నేను వచ్చిన 20 రోజులకి ఎన్నికలు అయిపోయినాయి. 5300 ఓట్లతో ఆనాడు నేను ఓడిపోయా. ఓడిపోయిన రోజు బాధ కలిగింది. రెండో రోజు నుంచి ఆ బాధ ఆవేదన నాలో కసి పెంచింది. ఇంకా కష్టపడాలి, మంగళగిరి ప్రజల మనసు గెలుచుకోవాలి, ఏ మెజారిటీ అయితే ఓడిపోయినో దాని పక్కన ఒక 0 పెట్టుకుని గెలవాలి అనే లక్ష్యంతో ఓడిపోయిన మరుసటి రోజు నుంచి నేను మీకోసం పనిచేశా. తెలుగుదేశం పార్టీ నాయకత్వంతో దాదాపు 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజల కోసం మేము చేస్తాం జరిగింది. మీకు ఆరోగ్యం బాగాలేకపోతే ఎన్టీఆర్ సంజీవిని పేరుతో మంగళగిరిలో ఒక క్లినిక్, తాడేపల్లిలో క్లినిక్, దుగ్గిరాలకు ఒక మొబైల్ క్లినిక్ పెట్టి ఉచితంగా చికిత్స కాదు మందులు కూడా ఈరోజు కూడా మేము ఇస్తున్నాం. ఎక్కడన్నా నీటి సమస్య ఉంటే వాటర్ ట్యాంకర్లు పెట్టి నీళ్లు తోలాం. పిల్లలకి బాగా చదువుకున్నారు, ఉద్యోగాలు ఉపాధి కావాలంటే వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్ కూడా ఆనాడు మేము చేసాం. ఇంకా ఇంట్లో పెళ్లి జరిగితే నేను రాలేకపోతే స్వయంగా బట్టలు కూడా పెడతాం జరిగింది. నిరుపేద కుటుంబాలు సొంత కాలుపై నిలబడాలన్న ఆలోచనతో తోపుడు బండ్లు ఇచ్చాం. మహిళలకి ఆర్థిక స్వాతంత్రం రావాలని కుట్టు మెషినే కాదు ట్రైనింగ్ మరి ఇచ్చి కుట్టు మెషిన్ అందజేసి ఈరోజు వాళ్ళ పని కూడా మేము కల్పిస్తున్నాం. కోవిడ్ వస్తే ప్రభుత్వం అని మర్చిపోయింది, కానీ ఆనాడు నేను మర్చిపోలేదు. ఆక్సిజన్ కానీ మందులు కానీ అమెరికా డాక్టర్ల ద్వారా ఆన్లైన్లో చికిత్స కూడా అందజేశాం. అవసరమైన మందులు ఇచ్చాం. ఇట్లా 26 సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు మంగళగిరి ప్రజలకి నేను చేశా. అది మీరు చూసి మొన్న జరిగిన ఎన్నికల్లో అందరికీ దిమ్మ తిరిగే విధంగా 91,000 మెజార్టీ నన్ను గెలిపించి మీరు నన్ను శాసనసభకు పంపించారు. 2024 ఎన్నికల్లో నేను ఒక కార్యక్రమం, రచ్చబండ కార్యక్రమం పెట్టుకుని మీ దగ్గరకు వచ్చా. అక్కడ పార్టీ జెండాలు లేవు, బ్యాక్ డ్రాప్ లేవు. సరదా కూర్చుని నేను చెప్పాల్సిన 10 నిమిషాలు చెప్పి మీ సమస్యలు తెలుసుకుని ఆనాడు స్పష్టమైన హామీ ఇచ్చా. దాంట్లో భాగంగా మీరందరూ నన్ను కోరారు. 2.5 దశాబ్దాల నుంచి ఇది ఒక కళ, మాకు ఇంటి పట్టాలు మాకు కావాలి, మీరు ఏం చేస్తారో మాకు తెలియదు, ఆ పట్టాలు మటుకు మాకు ఇప్పించండి అని మీరు చెప్పారు. అది ఇప్పుడు కూడా నా బాగా గుర్తు. ఆనాడు మీకు చెప్పా 3 విడతలుగా ఈ కార్యక్రమం జరుగుతుంది. కొంతమంది సులభంగా చేసాక ఉంటుంది, అది ప్రభుత్వ నిర్ణయం మేరకు నడుస్తుంది, అది మొదటి విడతలో జరుగుతుందని చెప్పా. రెండవది ఎండోమెంట్ భూములు, ఇంకో పక్కన రైల్వే భూములది ఇంకొంచెం సమయం పడుతుందని చెప్పా. అతి కష్టమైన పని ఈ కాలువ పైన ఉన్న ఇల్లు కానివ్వండి, అటవీ భూమిలో ఉన్న ఇల్లు, అది అందరితో మాట్లాడాలి, 2-3 సంవత్సరాలు పడుతుంది, బట్ నేను చేసి తీరుతానని ఆనాడు హామీ ఇచ్చా. కరెక్ట్గా 10 నెలలు అయింది ప్రజా ప్రభుత్వం ఏర్పడి. 10 నెలల్లో మొత్తం ఎన్యూమరేషన్ చేశాం, ఇంటికి కొలతలు తీశారు. అధికారులే కాదు